పంటలకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మంగళవారం కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు భారీ ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులను గుర్తు చేస్తున్నాయని దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. ప్రతి ఎకరానికి కనీసం 2 బస్తాల యూరియాను సరఫరా చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే మరిన్ని ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసనలో పోలీసులు దాసరి మనోహర్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దపల్లి నియోజకవర్గం రైతులందరూ కూడా వాళ్ళ కష్టపడి భూమిని సాగు చేసి నాటు వేసి మరి ముందు కాంప్లెక్స్ ఎరువులను వేసి వాళ్ళ యూరియా కొరకు ఎదురు చూస్తున్న తరుణంలో ఈ చాతగాని ప్రభుత్వం రైతులకు సరిపడి యూరియా అందించలేక ఇవాళ మరి రైతుల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంది, మోస పెడతా ఉంది. ఈ రైతులందరూ కూడా మరి యూరియా కావాలని చెప్పి నిర్ణయిస్తూ ఇవాళ గ్రామాన వారు మరి తల్లడిల్తా ఉన్నారు. యూరియా కావాలని చెప్పి వారు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఈ అధికార యంత్రాంగం కానీ ఈ ప్రభుత్వం కానీ చీమ గుట్టినట్టు లేకుండా మరి వాళ్ళ రైతులను అట్టేయడం నుంచి ఏర్పాటు చేస్తా ఉంది. ఇవాళ రైతులందరూ కూడా కష్టపడి సాగు చేసినటువంటి పైరులో మరి యూరియా వేయకపోవటం మూలాన మరి పైరు పూర్తి స్థాయిలో ఎదుగుదల లేక ఎర్రబారిపోయి మరి పూర్తి స్థాయిలో అది మరి పంట పండేటువంటి పరిస్థితి కూడా కోల్పోయిన పరిస్థితి కనపడతా ఉంది. మరి ఇంతటి మరి దారుణం జరుగుతా ఉన్నా కూడా ఈ ప్రభుత్వం కానీ ఈ యంత్రాంగం కానీ ఇవాళ రైతులను ఆదుకోవాలని సంకల్పం లేకుండా వారు ఇంకా ఇగవస్తుంది అగవస్త అని చెప్పి మోసపు మాటలు చెప్తూ అబద్ధం మాటలు చెప్తూ మరి రోజులు గడిపి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇలా ఏ ఎరువైనా అదును బట్టి వేసినప్పుడే ఆ పైరు ఎదుగుదలకు సహకరిస్తుంది. మరి అదును తప్పిన తర్వాత ఆ యూరియా వేసినా కూడా అది ఉపయోగం లేని పరిస్థితిలో ఉంటుంది. మరి ఇవన్నీ మరి స్వయంగా వ్యవసాయ శాఖ మార్చులు మరి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వ్యవసాయం చేసేటువంటి వ్యక్తే. మరి రోజు పొద్దున్న లేచి తన పొలాలు ఏమైనాయి, చేలు ఏమైనాయి, తోటలు ఏమైనాయి అని చెప్పి మరి మరి తెలుసుకున్నటువంటి వ్యక్తి. ఇవాళ వాటికి ఎరువులు లేకపోతే, యూరియా లేకపోతే ఆ పైరు ఎదుగుదల ఎట్లా ఉంటుందో తెలిసిన వ్యక్తి కూడా ఇవాళ మరి రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వంలో ఏ వ్యక్తి అయినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి స్వయంగా వ్యవసాయదారుడే, రైతు కుటుంబ వ్యక్తే. ఇవాళ మరి వ్యవసాయానికి మరి ఎరువులు అందకపోతే మరి ఎటువంటి పరిస్థితి ఉంటుందో తెలిసిన వ్యక్తి. అయినప్పటికీ కూడా ఇవాళ కాలయాపన చేస్తూ ఇవాళ మొద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వం రైతులను ఆదుకోలేని పరిస్థితులు ఉన్నది మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ నిద్రను వీడి ఇవాళ రైతులకు సకాలంలో అందించాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి లేకపోతే ఈ రైతులందరూ కూడా గ్రామాన ఇవాళ అక్కడిక్కడ చూస్తా ఉన్నాం, అక్కడో లారీ ఇక్కడో లారీ తెచ్చిపెట్టిర్రు. అది కేవలం కంటి తుడుపు వరకే తెచ్చిన లారీలు తప్ప అది ఇంకో ప్రజలకు పూర్తి స్థాయిలో అందించే వ్యవస్థ కాదు ఇది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మరి జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో రైతులకు సరిపడినంత యూరియాను వెంటనే అందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే అదును తప్పి వేసిన తర్వాత అది వృధా ప్రయాస తప్ప ఇంకొకటి ఉండదు, పైరు ఎదుగుదల కూడా ఉండదు, వట్టిగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ వెంటనే ఈ 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయిలో యూరియా అందించి ఈ రైతులను ఆదుకోవాలని చెప్పి మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా ఇప్పటికైనా మరి గ్రహించి ఈ రైతుల బాధలు ఏందో తెలుసుకొని వారిని నివారించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికే ఈ ప్రభుత్వం మోసాలు అబద్ధాలు చెప్పి, తప్పుడు మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి ఇవాళ గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం మరి రైతులకు మరి బోనస్ ఇస్తామన్నారు, బోనస్ లేదు. అట్లాగే మరి రుణమాఫీ అన్నారు, రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు. మరి తర్వాత రైతు బంధు అన్నారు, రైతు బంధు మరి వారికి ఇప్పటికీ 2 సార్లు వారికి ఇవ్వలేదు. అట్లాగే ఇవ్వాల్సినటువంటి 10,000 ఇస్తామని చెప్పి దాన్ని తక్కువ చేసి ఇవాళ కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఇట్లా ఈ విధంగా ఇప్పుడు మరి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇట్లా రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నడూ బాగుపడదని చెప్పి ఇది నానుడి. ఇవాళ రైతులు ఇంత గోసపెట్టుకుని ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఈ రైతుల యొక్క శాపంతో ఇవాళ వారికి మరి ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంటుంది, తప్పకుండా జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రైతులు ఇప్పటికే మరి ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నామా, ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తా ఉన్నా అని చెప్పి
వాళ్ళు మనస్తాపం చెందుతా ఉన్నారు. ఇప్పటికైనా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తిగా అబద్ధాలతోని మోసంతోని ఇవాళ ప్రభుత్వం చేస్తా ఉంది. తప్పకుండా ఈ మోసం ఈ అబద్ధాలని ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పి తగిన శాస్తి చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక ముందైనా చేసినటువంటి వాగ్దానాల్ని పూర్తి స్థాయిలో నెరవేర్చాలని చెప్పి ఏ వాగ్దానమైన భంగం జరిగినట్టయితే తప్పకుండా మా మహిళలు కానీ రైతులు కానీ యువకులు కానీ విద్యార్థులు కానీ వారందరికీ ఎన్నో రకాల దాదాపు ఒక 420 రకాల వాగ్దానాలు చేసినారు. అవన్నీ నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి రైతులను ఆదుకోవాలని చెప్పి మరి వాళ్ళకు అవసరమైన యూరియా అందించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి డిమాండ్ చేస్తూ ఒకవేళ పూర్తి స్థాయిలో జరిగినట్టయితే తప్పకుండా గ్రామ గ్రామాన ఈ రైతులందరూ ప్రభుత్వం తిరగబడి ఇవన్నీ ప్రభుత్వం మీద తిరగబడే అవకాశం ఉంటుంది. మరి అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మా సోదరులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.